నేను పెట్టుకుంటా తీసి పెట్టి సార్ సార్ ఏమైంది సాంబార్ సార్. ఇదే అందులో లేవు లేదంటున్నా, కందిపప్పు లేదే అంటున్నా. ఎగ్స్ ఇచ్చారా పిల్లలు? ఎగ్స్ ఇచ్చారా? ఎగ్స్ ఇచ్చారా? ఎగ్స్ ఇచ్చారా? గుడ్లు ఇచ్చారా? ఏం స్వామి, ఇంకా వాళ్ళకి వెండర్స్ కి ఫోన్ చేసి చెప్పారు సార్. ఎప్పుడు అసలు 7 నుంచి గుడ్లు రాలేదా? అదే 7, 8, 3 రోజులు గుడ్లు రాలేదు. పిల్లలు వచ్చిందో రాలేదు పక్కన పెట్టండి. 10 మంది వస్తే 10 మంది పెట్టాలి. 7వ తారీఖు గుడ్లు లేవు. మీ కాంట్రాక్టే కదా, ఎగ్స్ రైస్ ఇచ్చేది గవర్నమెంటే కదా. ఎగ్స్ వెండరే సార్. అదే గవర్నమెంట్ కాంట్రాక్టర్ కదా. అదే మరి ఎవరు ఇన్ఛార్జ్ ఇక్కడ? అదే వాటిని బయటకు వెళ్ళారు సార్ విజయనగరం. ఏంటి మీ క్వశ్చన్? ఎవరైనానే ఏమన్నా తెలుసా? తెలీదా? ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ నేను. మీరు తింటున్న ఆహారానికి కరెక్ట్ ఇస్తున్నారా లేదా అని పర్యవేక్షించే ఒక పెద్ద అధికారిని నేను. ఓకేనా? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. ఓకే, నేను ఇలా ప్రతి జిల్లాలు నేను ఈ 5 నెలలు అయింది, 6 నెలలు అయింది ఛార్జ్ తీసుకొని ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా. ఒక సుప్రీంకోర్టు జడ్జి హోదా మాది. ఓకే, ఒక సివిల్ కోర్టు జడ్జికి ఉన్న అధికారాలన్నీ మాకుంటాయి. మేము ఎక్కడైనా కావాలంటే కేసులు పెడతాం, ఫైన్లు వేస్తాం, ఉద్యోగాలు తీసేయండి అని చెప్పి అధికారులకు రికమెండ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను వచ్చిన కారణం ఏంటంటే మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద నేను వచ్చాను మీ దగ్గరికి. మీరు అవన్నీ చెప్తే ఏమన్నా తప్పు ఉప్పులు ఉంటే సవరిస్తాం. మంచి భోజనాలు పెడుతున్నారా లేదా, ఏమైనా మెనూ ప్రకారం లేవా అనే విషయాల మీద మేము చర్యలు తీసుకుంటాం ఏదైనా పొరపాట్లుంటే. ఓకే, దాని తర్వాత మధ్యాహ్న భోజన పథకం. ఇక్కడ మీకు ఇక్కడే కదా రెసిడెన్షియల్ కదా, ఇది రెసిడెన్షియల్. ఇది రెసిడెన్షియల్ కాకుండా మిడ్ డే మీల్స్ ఉంటుంది, జగనన్న గోరుముద్ద కార్యక్రమం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి రకరకాల మెనూతో మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నారు. అలా దాంట్లో ఏమన్నా లోటుపాట్లున్నా మేము తగిన చర్యలు తీసుకుంటాం అధికారుల మీద చర్యలు తీసుకుంటాం అనమాట. ఆ చర్యలు అనేటివి ఒక సుమోటోగా తీసుకొని కేసులు పెట్టచ్చు వాళ్ళ మీద. కేసులు పెడితే వాళ్ళు మా కోర్టుకు రావాలి. వాళ్ళు మా కోర్టుకు వస్తే వాళ్ళకి ఫైన్ వేయడం, వాళ్ళ రిజిస్టర్లో రాయడం. వాళ్ళ RSR అనే ఒకటి ఉంటుంది. రిటైర్డ్ అయ్యేటప్పుడు పెన్షన్ కాడ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల మేము రాస్తే రెడ్డింగ్ పెన్తో రాస్తారు RSRలో, వీళ్ళను 1 వారం రోజులు సస్పెండ్ చేసినాం ఈ తప్పు చేయడం వల్ల అని. ఇప్పుడు ముఖ్యంగా నేను వచ్చి మాట్లాడేది ఏంటంటే, మీకు గుడ్డు ఇవ్వడం లే, అవునా? ఈరోజు ఇవ్వలేదు, మొన్న ఇవ్వలేదు. నిన్న వచ్చారా మీరు? ఎవరున్నారా? కొంతమంది నిన్న ఇవ్వలేదు. గుడ్లు మీకు ఇవ్వడం లేదు, అవునా? ఇజ్ ఇట్ క్లియర్? గుడ్లు ఇచ్చారా? ఇవ్వలేదు. ఓకే, ఇవ్వాల్సిన ధర్మము మీ హాస్టల్ వార్డెను ఇప్పియాల్సిన ధర్మము ఆయన ఎవరో కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళతో ఇప్పియాల్సిన బాధ్యత ఆయన వార్డెన్ సార్కు ఉంది. ఇప్పుడు వార్డెన్ సార్ మీద చర్యలు ఉంటాయి. ఎందుకు ఇవ్వలేదు గుడ్లు? మీరు ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు ఇంకా మీరు ఉండేది? మీ ప్రిన్సిపాల్ ఉన్నారు కదా, ఏం పేరు? వెంకటేశ్వర సార్ మీద మేము యాక్షన్ తీసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ఎగ్స్ ఇవ్వడం లేదు. ఎగ్స్ ఇచ్చేదానికి ఆయన ఎటువంటి ప్రయత్నం చేయలే. అర్థమవుతుందా? ఓకే, అలా మీకు కార్డులు ఇచ్చారమ్మా. ఇప్పుడు మీకు ఒక కార్డులు ఇచ్చారు, చూడండి. ఆ కార్డులో ఒక నెంబర్ ఉంది. అందరికి ఇవ్వలేదు, చిన్నపిల్లలకి వద్దులే. నెంబర్ చెప్పండి ఒకసారి, వాట్సాప్ నెంబర్ చెప్పండి. 9490551117. ఓకే, చూడకుండా చెప్పాలి. ఈ నెంబర్కు మీ తల్లిదండ్రుల ఫోన్లలో నుంచి, ఆండ్రాయిడ్ ఫోన్లలో నుంచి మెసేజ్ పెట్టచ్చు మీరు. మాకు ఈరోజు గుడ్డు ఇవ్వలేదు, పలాని మహాత్మా గాంధీ జ్యోతి పూలే హాస్టల్, అవునా? ఈ హాస్టల్లో మాకు పలాని మన అనకాపల్లిలో మాకు ఎగ్స్ ఇవ్వలేదు, ఈరోజు మాకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టలేదు,
అని మీరు కంప్లైంట్ చేస్తే మేము మీ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. అట్ ద సేమ్ టైము రైస్ కానీ, బయట ఇచ్చే రైస్ కానీ, అంగన్వాడీలలో పెట్టే భోజనాలు కానీ, ఓకే, ఇక్కడ ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మీరు మెసేజ్ పెట్టచ్చు. కానీ ఈ మెసేజ్ పెట్టినప్పుడు మీ నెంబర్ తెలుస్తుంది మాకు, అవునా? వీళ్ళ నాన్న చేస్తాడు, నాకు వీళ్ళ నాన్న ఫోన్ నుంచి వీడు చేస్తాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ నాన్న నెంబర్ నాకు తెలుస్తుంది, అవునా? నేను అధికారులకు పంపించినప్పుడు వాళ్ళ నాన్న నెంబర్ కూడా పోతుంది కదా. అప్పుడు వాళ్ళ నాన్న పంపించాడని చెప్పేసి రేపు మీ వార్డెన్ కానీ ఇంకా అధికారులు కానీ ఏం పెట్టకపోతే నువ్వేమన్నా ఊరికే తింటాడావు కదా, ఎందుకు పెట్టడం అని చెప్పి గట్టిగా కొట్లాడే అవకాశం ఉంది, అవునా? అందుకని ఆ నెంబర్ మేము పంపించాం, సీక్రెట్గా పెడతాం, గోప్యంగా పెట్టి అది కట్ చేసి ఆ మెసేజ్ పంపిస్తాం. అప్పుడు ఈ 200 మంది 300 మంది పిల్లల్లో ఎవరు పెట్టారని ఏం ప్రాబ్లం ఉండదు కదా, పెట్టచ్చు కదా, నో ఇష్యూ కదా. ఓకే, అర్థమవుతుందా? కాబట్టి మీరు ఆ నెంబర్ నోట్ చేసుకోండి. ఇప్పుడు కాదు, లైఫ్ లాంగ్ ఉంటుంది నెంబరు, ఎప్పుడు ఉంటుంది ఆ నెంబరు. ఆ నెంబర్కి ఎప్పుడైనా మీరు మెసేజ్ పెట్టచ్చు. ఓకేనా? అందరు బాగా చదువుకుంటారా? బాగా చదువుకుంటున్నారా? చాలా ఇది ఎంతో బాబు. ఇప్పుడు మీకు అన్నం పెడుతుంది ప్రభుత్వం, ఎవరైనా వచ్చి ఊరికే పెడతాను ఏదో ఒకటి తినండి అనేదానికి కూడా లేదమ్మా. చాలా మీ హక్కు ఇది. అన్నము మీకు మెనూ ప్రకారము ఏముందో అదంతా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటే అది సాధించుకోవాల్సిన హక్కు మీకుంది. ఆ హక్కును మీరు మిస్ కాకూడదు, ఆ హక్కును వదులుకోకూడదు మీరు. అర్థమవుతుందా? మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మీ హక్కును సాధించేదానికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఉంది, అదే ఆ కార్డు. ఓకేనా? అందరూ బాగా చదువుకోండి. ఇంకా మీకు ఆ డబ్బులు సరిపోవడం లేదని చెప్పేసి మాకు కొంతమంది అడుగుతా ఉన్నారు, అభ్యర్థిస్తా ఉన్నారు అన్ని జిల్లాలలో. అది ఎన్హాన్స్ చేస్తా ఉన్నాం, అది పెంచేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, పెంచుతాం కూడా ఖచ్చితంగా. ఓకేనా? ఏరా చిన్నపిల్లలు బాగా చదువుకుంటారా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. చెప్పండి, ఏం ప్రాబ్లం లేదమ్మా. రేపు మీ సార్ కూడా ఫోన్ చేస్తాము, మీ హెడ్ ఉంటారు కదా, మీ సార్ హెడ్, ఆయనకు ఫోన్ చేసి ఎక్స్ ఇవ్వలేదండి, ఏమంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ఎట్లా, పిల్లలకి ఎక్స్ ఇవ్వండి. పిల్లలకు ఎక్స్ ఇవ్వాల్సిన డబ్బులు గవర్నమెంట్ కానీ వాళ్ళు లాక్కుంటారు, మీకు ఎక్స్ ఇవ్వకుండా. ఏం తప్పేం లేదా, మనం అడగాల్సిన బాధ్యత మీకుంది. మీకు ఎప్పుడు ఏం మిస్ అయినా కానీ నాకు వాట్సాప్ చేయండి, నేను చూసుకుంటా. మీరు ఏం టెన్షన్ పడద్దు. మీ నెంబర్ ఎవరు నాకు ఈ మెసేజ్ పెట్టింది అనే విషయాలు కూడా బయటకు రావు. అందుకే డీడీ ఎవరయ్యా? హలో, ఎవరా డీడీ నెంబర్ తీసుకున్నావా? కొట్టు ఫోను. హలో, చెప్పండి అమ్మా. నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అమ్మా, విజయ ప్రతాప్ రెడ్డి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం మొన్న మీ నర్సీపట్నంలో మేము తిరుగుతా ఉన్నాం, మీరు వచ్చి కలిసింది కూడా లేదు సార్. అదే చెప్పలేదు సార్, మా వాళ్ళు నేను 2 days సెలవు పెట్టాను సార్. మాది విజయనగరం సార్. సరే మా ఒక చిన్న విషయం, హస్బెండ్. సరే మా అమ్మ ఒక నిమిషం. ఇప్పుడు మన కలుస్తాను సార్. సరే మా నన్నేం కలిసే పని ఏం లేదు, నేనేం వెంకటేశ్వర స్వామి కాదు, కానీ మహాత్మా జ్యోతి బాపులే హాస్టల్లో ఉన్నాను నేను ప్రజెంట్. మహాత్మా జ్యోతిబా పూలే సార్, అనకాపల్లి. లేకపోతే రెసిడెన్షియల్ స్కూలా సార్? అవునమ్మా. సార్ మీకు సంబంధించిందేనా ఇది? అంటే అడ్మినిస్ట్రేషన్ మేమేం ఇక్కడ ఎక్స్ ఇవ్వలేదు 4 రోజుల నుంచి. అయ్యో, అదే కదా మేము మా బాధ అదే. మేము వచ్చి ఫుడ్ కమిషన్ వచ్చిందంటే అందరు వెనకబడి, ఖచ్చితంగా కాదు, మేము రేపు కేసులు పెడితే మీరు మా చుట్టూ తిరగాల, కోర్టు చుట్టూ. మెనూలో డివియేట్ అవ్వడానికి లేదు సార్. మరి ఏం జరుగుతుందో చూడండి.